ఎంత మార్పు వచ్చిందేటి? నా మొగుడు ఎంత మంచోడైపోయాడో ముద్దు పెట్టాలనిపిస్తుంది. సిన్నమ్మాయి గారు, సింబాబ్ గారు ఏడున్నారా? రండి. పెద్దబాబు గారు నా మాట నమ్ముతున్నారు. సైలెన్స్. ఊరికి ఎలా ఉండబుద్దవుతుంది? నేను నలిగితేనే కదా ఇదంతా జరిగింది. బా అలాంటిదేం లేదు. ఒప్పుకోవడానికి మొహమాటం అడ్డొస్తుందా? పర్లేదులే, నేను చెప్పినట్టే ఇంటే ఈ ఇంటికి మంచి జరుగుతుంది. ఒక్క నిమిషం నేను చెప్పేది విను పార్వతి. నేను నీ మాట విని ఇదంతా చేయట్లేదు. నీకున్న పిచ్చి ఎక్కువ అవ్వకూడదని కాపలాగా ఉన్నాను. అవునా? అంటే మీరు మారలేదా? కర్మ. పొద్దున్నే ఎవరి మొహం చూసానో ఏటో. హలో, నా మొహమే చూసావు. మొటికలు విరుచుకున్నావు, గుర్తులేదా? మొటికలు విరుచుకున్నానని సంబర పడిపోకండి. నేను చెప్పింది చెవునెక్కించుకోవట్లేదని వేళ్లు విరుచుకున్నాను. నా గురించి లేదా నీ గురించి, అది లేదా మనకి పుట్టబోయే బిడ్డ గురించి చెప్తే బాగుంటుంది. ఈ మధ్య నేరాలు, ఘోరాలు, దారుణాలోని క్రైమ్ స్టోరీస్ చెప్పిస్తున్నావు. అంటే కథలు చెప్తున్నావు, కామెడీగా కూడా లేవు. మీకు నేను చెప్తుంటే తమాషాగా ఉందా? మనసు బండరాయిగా మారితే ఇట్టాగే ఉంటది. తర్వాత తిట్టుకుందాం గాని ముందు ఈ పాలు తాగు. ఏం వద్దు. నా మాట వినని వాళ్ళు చెప్తే నేనెందుకు వినాలా? అరే, కాపలాగా ఉంది నేను కంటికి రెప్పలా చూసుకోవడానికే. అది నీకు అర్థం కావట్లేదు. మర్యాదగా తాగు. మర్యాద? కొంచెం కూడా దయ లేకుండా ఇట్ట పాలు తాగిస్తారా? నాకు అస్సలు నచ్చలేదు. నీకేం నచ్చుతుంది చెప్పమంటారా పెద్దబాబు గారు? మెలికలు తిరిగిపోకుండా సరిగ్గా చెప్పు. అబ్బా, నాకు సిక్కేస్తుంది. గదిలోకి పదండి, చెప్తాను. నేను రమ్మన్నప్పుడు రావు గాని ఇప్పుడు నేను ఇక్కడ తిష్ట వేసినందుకు నీకు కష్టంగా ఉందని రూమ్ లోకి రమ్మంటున్నావా? హలో దేవా సార్, మిమ్మల్ని రమ్మంది ఎందుకో కాదు, నాకేం నచ్చుతుందో చెప్పడానికి. పార్వతి, అలా వయ్యారాడిపోవద్దు. కడుపులో బిడ్డ ఉందన్న సంగతి మర్చిపోయావా? సిగ్గుపడితే మంచిదని పెద్దవాళ్ళు చెప్పారు శ్రీవారు. సిగ్గుపడటం కాదు, భయపడాలి. పెద్దవాళ్ళంటే గౌరవం, మర్యాద, భక్తి, భయం ఉంటే చాలా మంచిది అంటారు. నీకెలా అర్థమైందో ఏంటో. అబ్బా, ఇక్కడ నాకు కుక్కపోతుగా ఉంది. రూమ్ లో ఫ్యాన్ వేసుకుని పడుకుందాం. రండి శ్రీవారు. హలో, నన్ను డిస్టర్బ్ చేయకు, నువ్వు వెళ్ళు. రాత్రంతా చదువుకొని పొద్దునే పరీక్షలు రాయాలా? అదేటో నన్ను పరీక్షగా చూస్తే బాగుంటుంది. ఎంత చెప్పినా పట్టించుకోరా? అయితే నేను కూడా పెన్ను పుస్తకం పట్టుకుంటాను. నా మొగుడు నా మాట వినాలి. ఏం రాస్తున్నావు? రామకోటినా? కాదు, నా మొగుడుకొకటి అర్థమైతే బాగుంటాదని రాస్తున్నాను. చెప్తే మీరు వినరు కదా. నా మాట వినుంటే ఇలా ఇక్కడ కూర్చొని కునుకుపాట్లు తీసే పనుండేదే కాదు. శ్రీవారు, మీరిట్ట కాపలాగున్నా నాకు నిద్ర వచ్చేస్తుంది. నేనేమైనా సాయం చేయగలనా చెప్పండి? ఏం అక్కర్లేదు. మీరు నాకు కాపలా, నా ఇంటికి కాపలాగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకో. ఏం చేద్దారు? చెప్తాను కదా, కళ్ళు మూసుకో. అరే, ఎందుకు అన్ని మూసేస్తున్నారు? నేను చేసేది ఎవ్వరూ చూడకూడదని. నువ్వు కళ్ళు మూసుకో. ఏం చేస్తారో ఏటో. నేను కళ్ళు మూసుకోమన్నానా? రెడీయా? రెడీ. రెడీ? ఎత్తుకుంటున్నారు ఎందుకు? చెప్తాను కదా. పెద్దబాబు గారు వదలండి. అరే, ఏంటిది? చెప్తాను కదా. పెద్దబాబు గారు.
మీరు చెప్పిందే కరెక్ట్ ఆంటీ. ఇంట్లో వాళ్ళందరూ రూమ్ నుంచి బయటికి రాకూడదంటే ఈ పని చెయ్యాలి. ఎస్, నిద్ర లేవగాని ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి. Yes! ఇదేంటి వాటర్ రావట్లేదు, కళ్ళు మండుతున్నాయి. ఖుషి, ముత్యం, ఎక్కడ తగలడ్డారే? వాటర్ రావట్లేదు. ఎవరైనా ఉన్నారా? మోటార్ ఆన్ చేయండి. ఖుషి, ఎవరైనా రండి. అబ్బా, కళ్ళు మండుతున్నాయే. ఏమైంది అమ్మగారు? నీళ్ళు రావట్లేదే. మోటార్ ఆన్ చేయండి. మోటార్ ఆన్ చేసే ఉందమ్మగారు. మరి నీళ్ళెందుకు రావట్లేదు? సరే, నువ్వు వెళ్ళి మోటార్ సంగతి చూడు. నేను చిన్నబాబు రూమ్ కెళ్ళి చూస్తాను. వెళ్ళు. సరే సరే. బా మంట. గుడ్ మార్నింగ్ బంగారం. నీకింకా కోపం తగ్గలేదా? కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు డార్లింగ్. పిన్ని, నువ్వేనా? పొద్దు పొద్దున్న ఇలా తయారై భయపెడుతున్నావేంటి? నేనే చిన్నబాబు. పొద్దున్నే సబ్బేసి మొహం కడుక్కోకపోతే నాకు పని చేయబుద్ధి కాదు. నా వాష్ రూమ్ లో వాటర్ రావట్లేదు. నీ రూమ్ లో వస్తున్నాయేమోనని వచ్చాను. అబ్బా, కళ్ళు మండుతున్నాయి. అయ్యో చిన్నబాబు, ఇక్కడ కూడా రావట్లేదు. ఖుషి, ఖుషి, ఖుషి. రూమ్ లో వాటర్ రావట్లేదు బ్రో. మా రూమ్ లోనూ రావట్లేదురా. మోటార్ ఆన్ చేశారా? చేసినా రావట్లేదు. మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసొస్తానుండండి. అయ్యగారు వచ్చేలోపు నీళ్ళ సమస్య లేకుండా చూడాలి పెద్దబాబు గారు, లేదంటే కోప్పడతారు. పవర్ ఉంది, మోటార్ సౌండ్ కూడా వస్తుంది. ప్రాబ్లం ఎక్కడుందో తెలియట్లేదు బ్రో. ఖుషి, ఏంటి? ఈ నీళ్ల వెనక నీ కుట్రేం లేదు కదా? ఏం మాట్లాడుతున్నావు పార్వతి? అందర్నీ ఇట్ట ఇబ్బంది పెట్టడానికి పిచ్చి ప్రయత్నం ఏమైనా చేసావా అని అడుగుతున్నాను. కావాలంటే అన్ని చోట్ల వెళ్ళి చెక్ చేసుకోండి. అనవసరంగా నన్నేవి అనకండి. మెయిన్ పైప్ లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో, నేను చూసొస్తానుండండి. ప్లంబర్ని పిలిపిస్తే సరిపోతుంది కదా దేవా. వాళ్ళొచ్చేలోపు ఇంట్లో నీళ్లు లేవని యుద్ధం మొదలయ్యేలా ఉంది. చూసొస్తానుండండి. టెర్రస్ పైన వాల్లో ప్రాబ్లం ఉంది.
ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా, అందరూ వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. అమ్మయ్య, ఫస్ట్ నేను వెళ్ళిపోతాను. పెద్దబాబు గారు పదండి. ఆంటీ, అందరు ఎవరి రూమ్లో వాళ్ళున్నారు. ఇప్పుడు అఖిల్ ఆంటీని బయటికి తీసుకెళ్లిపోవచ్చు. వద్దు నీలాంబరి, కంగారు పడొద్దు. నేను బయటికి వెళ్తున్నాను. సీసీ కెమెరాస్ అన్ని ఆఫ్ చేసి పెట్టాను. నేను బయటికి వెళ్తున్నట్టు నీకు తప్ప ఎవరికీ తెలీదు. నువ్వు పొరపాటు చేయకుండా మేనేజ్ చెయ్యి. అందరూ ఒకచోట గుమ్మిగూడేలా చెయ్యి. ఇంజెక్షన్ ఇచ్చి అఖిలాండేశ్వర్ని బయటికి తీసుకొస్తే హాస్పిటల్కి వెళ్లాలని కంగారు పడతారు. పార్వతి అడ్డుపడితే? నువ్వు బయటికి వెళ్తే డౌట్ వస్తుంది, కానీ కన్న తల్లికి ప్రాబ్లం అవుతుందని తెలిస్తే దేవా కంగారు పడిపోతాడు. ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అంటాడు. ఇంకా ఆలోచిస్తున్నావేంటి? అంటే మహిని ఎలా మేనేజ్ చేద్దామా అని. ఐశ్వర్యకి మహి మీద డౌట్ వచ్చేలా చేస్తే వాళ్ళిద్దరూ గొడవ పడతారు. భవానీ న్యాయం చెప్పాలి అని ఎగ్జైట్ అవుతుంది. ఈలోపు అఖిలాండేశ్వరికి ఇంజెక్షన్ ఇచ్చి హాల్లోకి తీసుకురా. అర్థమైందంటీ. ఆ తర్వాత డ్రామా అంతా నేను నడిపిస్తాను. ఓకే, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తాను. టేక్ కేర్. సరే ఆంటీ. పార్వతి కళ్ళ ముందే అఖిలాంటిని బయటికి తీసుకెళ్తానంటే చంద్రముఖి, ఐశ్వర్య, నీకోసం పాలు తీసుకొచ్చాను. పాలా? నేనిస్తే తీసుకోవా? అలా ఏం లేదు ఐశ్వర్య. మరి తీసుకో. నాకు మహి తీసుకొచ్చిచ్చాడు. మళ్ళీ దొంగచాటుగా నీ దగ్గరకు వచ్చిస్తాడు కదా, అంత శ్రమ ఎందుకని నేనే తీసుకొచ్చాను. తీసుకో. ఎందుకలా అంటావు ఐశ్వర్య? ఉన్న మాటే చెప్తున్నాను. ఇందులో ఫీల్ అవ్వాల్సిందేముంది? నువ్వు పైకి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరుగుతుంది అదే కదా. ఏంటి అలా చూస్తున్నావు? మహి ఇస్తేనే తీసుకుంటావా ఏంటి? హలో, నేనిక్కడ మాట్లాడుతున్నాను. పట్టించుకోకుండా వెళ్తే నాకింకా కోపం వస్తుంది. మహి తెచ్చి ఇవ్వకూడదనే నేను తీసుకొచ్చాను. తీసుకుని తాగు. అవి నేను తాగకూడదు ఐశ్వర్య. మహి నీకిచ్చే పాలల్లో పౌడర్ వల్ల అది నీకు ఉపయోగపడుతుంది, కానీ నాకు నా కడుపులో ఉన్న బిడ్డకు నష్టం జరుగుతుంది. తీసుకో. నాకొద్దు ఐశ్వర్య. ఎందుకు తాగవు? నేను స్నానానికి వెళ్ళాలనుకుంటున్నాను. అంటే నన్ను బయటికి వెళ్ళమంటున్నావా? రూమ్లో నుండా ఏకంగా ఈ ఇంట్లో నుంచేనా? ఐశ్వర్య ప్లీజ్ అలా మాట్లాడకు. ఏమీ లేని దాన్ని ఊహించుకొని ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అంటే నన్ను గయ్యాలుగా డిజైన్ చేస్తున్నావు అన్నమాట. గుడ్. ఈ మాట ఇంకా అనలేదేంటా అనుకున్నాను. సరే, ఆ పాలు ఇలా ఇవ్వు. నువ్వు కోరుకున్నట్టే ఈ పాలు తాగాలి, అంతే కదా? స్నానం చేసొచ్చి తాగుతాను.
చంద్రముఖి చంద్రముఖి మహి ఐశ్వర్యకి ఇచ్చిన పాలల్లో ఏమైనా కలిపావా? రోజు కలిపే పౌడరే కలిపాను. ఎందుకు అడుగుతున్నావు? ఆ పాలు తీసుకొచ్చి నన్ను తాగమని చెప్తోంది. వాట్? అవును మహి, నువ్వే ఏదో ఒకటి చేసి ఐశ్వర్యని కన్విన్స్ చేసి తీసుకెళ్ళాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ పాలు తాకో, నేను వస్తున్నాను. ఓకే. యా. మీ బండారం ఏంటో బయట పెట్టేదాకా నేను వదలను. వాష్రూమ్ లోంచి రాగానే నేనే వచ్చి తాగిస్తాను. ఖుషి, సార్, ఐశ్వర్య ఎక్కడుంది? రూమ్ లో లేదా సార్? లేదనే కదా అడుగుతున్నాను. చంద్రముఖి, చంద్రముఖి. ఏదో జరుగుతోంది. ప్రేమ స్థానంలోకి అనుమానం వచ్చినా, ద్వేషం వచ్చినా అది దహించేస్తుంది. చంద్రముఖి, చంద్రముఖి. మహి, స్నానానికి వెళ్తున్నానని చెప్పి వాష్రూమ్ లోనే ఉన్నాను మహి. ఐశ్వర్య పాలిచ్చి వెళ్ళింది చూడు. ముందు పాలు పారిపోయాలి. పొరపాటున తాగుంటే ఎంత ప్రాబ్లం అయ్యో తెలుసా? ఐశ్వర్య వచ్చి అడిగితే పాలు తాగేశానని చెప్పు. ఇంక నువ్వు వెళ్ళు మహి. జాగ్రత్త. ఏమైంది మహి? డోర్ రావట్లేదు, లాక్ అయినట్టుంది. అదేంటి? మేడం, మీరేంటి ఇక్కడున్నారు? ఇంకెక్కడ ఉండాలి? అంటే మహి సార్ చంద్రముఖి రూమ్ లో ఉన్నారు కదా, అందుకే అడిగాను. సరే, మీ ఇష్టం, నేను వెళ్తాను. మహి చంద్రముఖి గదిలో ఉన్నాడా? మహి